నమస్తే, నా పేరు గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. భారత రాజ్యాంగంలోని ఇండియన్ జ్యుడిషియరీ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో న్యాయాన్ని రక్షించడానికి మరియు చట్టాలను అమలు చేయడానికి ఒక అత్యున్నతమైన, స్వతంత్రమైన మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ, సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే దీనిపై కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ లేదా శాసనసభ లెజిస్లేచర్ ప్రభావం ఉండదు. భారతదేశంలోని న్యాయస్థానాల నిర్మాణాన్ని ఒక పిరమిడ్ ఆకారంలో అర్థం చేసుకోవచ్చు. దీనిని ప్రధానంగా 3 స్థాయిలుగా విభజించవచ్చు. ఒకటి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలోని పార్ట్ 5 ఆర్టికల్ 124 to 147 వరకు వివరిస్తుంది. ఇది దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులే దేశంలో ఆఖరివి. దీని నిర్ణయాలను దేశంలోని అన్ని ఇతర కోర్టులు తప్పనిసరిగా పాటించాలి. ప్రధాన న్యాయమూర్తి, దీనికి భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తారు. వీరితో పాటు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడం, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించడం, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం మరియు దానిని రక్షించడం జరుగుతుంది. హైకోర్టులు రాజ్యాంగంలోని పార్ట్ 6 ఆర్టికల్ 214 to 231 వరకు వివరిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఇవి అత్యున్నతమైన న్యాయస్థానాలు. పరిధి సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒకే హైకోర్టు ఉండవచ్చు. ఉదాహరణకు పంజాబ్, హర్యానా మరియు చండీగఢ్లలో కలిపి ఒకే హైకోర్టు ఉంది. ఆయా రాష్ట్రాల పరిధిలోని దిగువ కోర్టుల తీర్పులపై వచ్చే అప్పీళ్లను విచారించడం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆదేశాలు రిట్స్ జారీ చేయడం, రాష్ట్రంలోని దిగువ కోర్టుల పనితీరును పర్యవేక్షించడం. ఇక మూడవది సబార్డినేట్ లేదా జిల్లా కోర్టులు. రాజ్యాంగంలోని పార్ట్ 6 ఆర్టికల్ 233 to 237 వరకు వివరిస్తుంది. ఇవి జిల్లా మరియు తాలూకా మండల స్థాయిలలో పనిచేసే దిగువ కోర్టులు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండే కోర్టులు ఇవే. వీటిని ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి సివిల్ కోర్టులు. ఆస్తుల వివాదాలు, ఒప్పందాల ఉల్లంఘన, పెళ్లిళ్ళు, విడాకులు, అద్దె వివాదాలు వంటి పౌర సంబంధిత కేసులను ఇవి విచారిస్తాయి. న్యాయమూర్తి జిల్లా స్థాయిలో వీటిని విచారించే ప్రధాన అధికారిని జిల్లా న్యాయమూర్తి, డిస్ట్రిక్ట్ జడ్జి అని అంటారు. రెండవది క్రిమినల్ కోర్టులు. క్రిమినల్ కోర్ట్స్ పరిధిలో దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, శారీరక దాడులు వంటి నేరపూరిత కేసులను ఇవి విచారిస్తాయి. న్యాయమూర్తి జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే అధికారిని సెషన్స్ న్యాయమూర్తి లేదా సెషన్స్ జడ్జి అని అంటారు. ఇతర ప్రత్యేక కోర్టులు అంటే స్పెషల్ కోర్ట్స్ సాధారణ కోర్టులపై భారాన్ని తగ్గించడానికి మరి కొన్ని నిర్దిష్ట కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ అంటే పరస్పర అంగీకారముతో సామరస్యపూర్వకంగా కేసులను త్వరగా పరిష్కరించడానికి ఇవి తోడ్పడతాయి. కుటుంబ కోర్టులు అంటే ఫ్యామిలీ కోర్ట్స్ భార్యాభర్తల వివాదాలు, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే లైంగిక దాడులు, మహిళలపై అకృత్యాలు వంటి తీవ్రమైన కేసులను అత్యంత వేగంగా విచారించి తీర్పు చెప్పడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. సైబర్ హుడ్ కోర్టులు లేదా గ్రామ న్యాయాలయాలు గ్రామాలలోని పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో త్వరగా న్యాయం అందించేందుకు ఇవే ఉపయోగపడతాయి. ఆర్టికల్ 50 ప్రకారం న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలి. గమనిక: భారత న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ పౌరుల హక్కులను కాపాడుతూ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన స్తంభముగా నిలుస్తుంది. ధన్యవాదాలు.